జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కునుకే పడక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే. హలో హాయ్ హాయ్ బాగున్నారా? ఎవరు మీరంతా? సెట్ అంతా ఇలా పిచ్చి పిచ్చిగా చేసేసారేంటి? మేము ఆడుకుంటున్నాం. అవునా? ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీకు ఆడుకోవడానికి? నీ చేతిలో బంతి ఎక్కడిది? అమ్మా ఎంత గట్టి పట్టుకుంది. ఎవరిచ్చారమ్మా నీకు ఆ బంతి? ఎందుకు వచ్చావు ఇక్కడికి? కూర్చోండి. హాయ్ చెప్పడానికి. యజ్ఞ, నీ పేరు యజ్ఞనా? వామ్మో చాలా గట్టిదే. ఓకే, మనం ఏం చదువుకుంటున్నాం? యూకేజీయా? ఏ స్కూల్? రవీంద్ర భారతి హై స్కూలా? ఓకే, ఈ ప్రోగ్రామ్ ఏంటో తెలుసా? ఒక్కదానివే వచ్చావా? అమ్మా, వాయిస్ లో చాలా కాన్ఫిడెన్స్ ఉందమ్మో. నీ పేరేంటి మేడం? నా పేరు హరిణి. హరిణి, నువ్వేం చదువుకుంటున్నావు? 4th క్లాస్. 4th క్లాస్. ఓకే, నువ్వమ్మా? నా పేరు శరణ్య. నేను 4th క్లాస్ చదువుతున్నాను. తల మీద ఏమిటా నక్షత్రాలు? నేను స్టార్ మహిళకి వచ్చాను కదా, అందుకే. అబ్బో, నువ్వమ్మా? నా పేరు అమృషిత. నేను 5th క్లాస్ చదువుతున్నాను. ఓకే, నీ తల మీద ముత్యాలా? ఓకే, హలో, మీ పేరేంటండి? మనస్వి. మనస్వియా? మా అమ్మాయి పేరు మనస్వి నీ. నువ్వు మనస్వి వితౌట్ నీ అన్నమాట. ఏం చదువుకుంటున్నావు? 2nd క్లాస్. ఓకే, నువ్వు? భావిక. భావిక, మా అమ్మాయి ఫ్రెండ్ భావిక. ఏం కూర్చున్నారు ఇద్దరు పక్క పక్కనే. ఓకే భావిక, చెప్పు నీ గురించి. 3rd క్లాస్. సరే గాని ఇప్పుడు మీరందరూ ఆడితే ఎలాగా? నువ్వేం చెప్తావే ప్రశ్నకు వేళాయరాలో? చెప్పగలవా? సమాధానాలు చెప్తావా? లేదు, ఫస్ట్ రౌండ్ లో ఆడతావా? సెకండ్ రౌండ్ లో తారా హుషార్ లో కూడా నేను క్వశ్చన్స్ అడిగితే చెప్పగలవా? ఓకే, అయితే నేను ఒక క్వశ్చన్ అడగనా నేను ఇప్పుడు? నా పేరేంటి? సుమా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, నువ్వు సెలెక్టెడ్. నువ్వు ఆడేయచ్చు. ఎలా తెలుసు నీకు? టీవీలో చూసారు ఎప్పుడు. అవునా? ఏం చూసావు? నిన్నే. నన్నేనా? ఏ ప్రోగ్రామ్ లో? ఈ ప్రోగ్రామ్ లో. ఈ ప్రోగ్రామా? పేరు? సుమా. ఏం ప్రోగ్రామ్? సరే, నేను ఇంకో క్వశ్చన్ అడగనా? రామ్ చరణ్ తేజ్ ఎవరు తెలుసా? ఎన్టీఆర్ తెలుసా? మహేష్ బాబు తెలుసా? ఎవరు మహేష్ బాబు? ఏ సినిమాలో చేశాడు? సినిమా తెలుసా? డైలాగ్ తెలుసా? ఏ డైలాగ్ తెలుసు? తెలీదా? సరే, ఓకే. ఒక పని చేద్దాం, మీరందరూ ఒక్కళ్ళొక్కళ్ళే ఆడడం కష్టం కాబట్టి మీ అమ్మల్ని కూడా పిలిచేద్దాం. రేపు మదర్స్ డే కదా, అందుకని అమ్మలు కూడా వచ్చి ఆడితే బాగుంటుంది. ఓకే, అమ్మలు మీరు సరేనా? సరే, వెళ్ళి మీ అమ్మల్ని తీసుకొచ్చేసేయండి తొందరగా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా. ఓకే, తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళ 1400+. రేపు మదర్స్ డే సందర్భంగా ఈ రోజు మన కార్యక్రమానికి తల్లులు అలాగే వారి చిన్నారి పిల్లలు ఇక్కడికి వచ్చేసారనమాట. హాయ్, హ్యాపీ మదర్స్ డే ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. మరి పరిచయాలు చేసుకుందామా? నా పేరు సుధా అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలండి. చిన్నదా పెద్దదా? తిను చిన్నది. ఓకే, పెద్దమ్మాయి పేరు రసజ్ఞ. శరణ్య, మీ అమ్మ పేరు చెప్పునాను. మా మమ్మీ పేరు సుధా. సుధా కరెక్ట్ గా పలికింది. నా పేరు సంధ్య. నేను కంప్యూటర్ టీచర్ లో వర్క్ చేస్తున్నాను రవీంద్ర భారతి. ఓ, సేమ్ స్కూల్ ఇద్దరు? మీ అమ్మగారి పేరు చెప్పమ్మా. సంధ్య. నా పేరు పల్లవి. నేను సరూనార్ నుంచి వచ్చాను. నేను కన్జర్వేషన్ అసిస్టెంట్ లాగా వర్క్ చేస్తున్నాను. ఓకే, మీ అమ్మ పేరు చెప్పమ్మా. పల్లవి. నువ్వు అనుపల్లవి. నా పేరు జ్యోతి, హౌస్ వైఫ్. నువ్వు చెప్పమ్మా. జ్యోతి ఏంటి? మా మమ్మీ పేరు జ్యోతి. ఓకే. నా పేరు స్వప్న, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, హౌస్ వైఫ్. చెప్పమ్మా మీ అమ్మగారి పేరేంటో? మా అమ్మ పేరు స్వప్న. ఓకే. నా పేరు ప్రభావతి, హైదరాబాద్ నుంచి వచ్చాను.
మీరు చెప్పండి. ప్రభావతి. ప్రభావతి ఎవరు? మా మమ్మీ. మీ అమ్మి. ఓకే సరే, పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దామా? పట్టుకోండి చూద్దాం. జరా జరా స్టార్ట్. శరణ్యకి ఎన్ని పాయింట్లు? 10 పాయింట్స్. నేను పాట. సరే పాడు. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సమగుల నడకల హంస హయల బెడగు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, చదువుల తల్లికి సుమధుల శైలికి పుట్టినిల్లు తెలుగు, హిమగిరి జలనిధి పదములు అమరిన్ తిరుగు వెలుగు తెలుగు, గణయతి ప్రాసన రసధ్వని శేఖర్ అమర గంగ పొదుగు, నవ నవ పదుములు కవితారదుములు సాగిపోవు నెలవు. అబ్బా బంగారు తల్లమ్మ, ఎంత చక్కగా చక్కని తెలుగు గురించి పాడావో. థ్యాంక్ యూ. నా కోసమా? ఎక్కడి నుంచి తెప్పించావు? కాకినాడ నుంచి. దీన్ని ఎలా తయారు చేస్తారో నీకేమైనా తెలుసా? ఇది టిష్యూ పేపర్ లా ఉంటుంది కదా పైన. అవును. కావాలా కొంచెం? నీకు ఇష్టమా? ఇష్టం. ఇదిగో అయితే కొంచెం తీసుకో. వద్దు. ఎందుకు? లిప్స్టిక్ పోతుందనా? కాదు. మరి అది నీ కదా. పర్వాలేదులే, నాకు అన్ని షేర్ చేసుకొని తినడం అలవాటు. వీళ్ళందరికీ కూడా పనిచేస్తాను. థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే, ఇప్పుడు మీరు రెడీయా? ఏమండి మీరు రెడీగా ఉన్నారా? పెద్ద పేదరాజు పెద్దమ్మ గారు కూర్చున్నారు ఇక్కడ. ఈ సర్దుకొని కూర్చొని వేస్తుంది ఇట్లా. ఓకే స్టార్ట్. భావిక అవుట్ అయిపోయావా? భావిక పాపం భావిక. పర్వాలేదులే, మనకి ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి కదా, అందులో సంపాదించుకోవచ్చు. నీకు 12 పాయింట్లు. మళ్ళీ రెడీ స్టార్ట్. హరిణి కూడా అవుట్ అయిపోయింది. హరిణికి 14 పాయింట్స్ ఇచ్చేద్దామా? స్టార్ట్. రిషితాకి 16 పాయింట్స్. స్టార్ట్.
వచ్చారంటే నేను ఇలా నించోలేను ఇంకా. అమ్మా మీకు 18 పాయింట్స్. అండ్ ఇవాళ మన ఫస్ట్ రౌండ్ లో అందరికన్నా ఎక్కువగా పాయింట్లు సంపాదించుకున్నది మీరే. 20. అంతేనా? ఇక్కడ ఇవ్వచ్చుగా. అబ్బో మరి నేను కూడా పెట్టొచ్చా? జోకులు ఏమైనా చెప్తారా? పాట పాడతావా నువ్వు? స్టోరీ టెల్లింగా? చెప్పండి స్టోరీ. First was the parrot lived on a mango tree. One day, Toya hunter was crying to shoot the parrot. The parrot flew away. The gun missed, hit the mango. The mango fell down, head of the bear, which was sleeping. Opened its eyes, locked out the hunter. Hunter was afraid on his horse. Oh, right, you good? We'll come back to you. ఇప్పుడు నాకు తెలుగులో చెప్తావా ఇది? ఎందుకు? నాకు రాదు తెలుగు. మరి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా తెలుగే, చెప్తా. చెప్పవా? Once there was a parrot. Mango tree. One day. ఇది ఇంగ్లీష్ కదా. నాకు రాదు నాకు తెలుగు. ప్యారెట్ ని ఏమంటారో తెలుసా తెలుగులో? చిలుక. చిలక. ఒక ఊర్లో ఒక చిలక ఉండేదా? ట్రీ పైన. చెట్టు పైన. చెట్టు పైన చిలక ఏం చేసింది? జామకాయ తింటే వాడు కొట్టాడు. ఎవడాడు? జామకాయ వాడు వేటగాడు. వేటగాడు హంటర్ కదా. అప్పుడు అప్పుడు అది వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది, మళ్ళీ కొట్టాడు, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ కొట్టాడు. అప్పుడు లాస్ట్ లో ఏం చేసింది? రాదు. రాదా? ఎందుకు? వాడు కొడతారు, దానికి కలిసి వేరే కాడ వెళ్ళింది. ఓహో, అప్పుడు చివర్లో దాన్ని బట్టి ఏమర్థమైంది మనకి? చెట్టు తెచ్చుకున్నారు. ఇంకో చెట్టు తెచ్చుకున్నారు. దానికి ఇంటికి తెచ్చుకున్నారు. చిలకని ఇంటికి తెచ్చుకున్నారా? తెచ్చుకొని పెద్దలు చేశారు. చిలకనా? ఎలా? దానికి తిండి పెట్టి. సరే, ఈ రౌండ్ పూర్తయిపోయిందమ్మా. స్కోర్స్ ఏమిటో చూద్దాం. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మేళలో ఇప్పుడు సెకండ్ రౌండ్ మొదలెడుతున్నాము. తారా హుషార్. ఇప్పుడు ఒక పాట. A square, B square, A plus B whole square. Tom and Jerry war a key, eta mine, I don't care. Attack, attack, yelka pilli meedake. Attack, attack, puvu mullu meedake. Attack, attack, uppu nippu meedake. Attack, attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war a key, eta mine, I don't care. Roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. A bota body cheating, cheating marting fighting, meaty rankulu kosam competitions. Attack, attack, chepa konga meedake. Attack, attack, jinka puli meedake. Attack, attack, boni jeans meedake. Attack, attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war a key, it's a mine, I don't care. Hey, let's go! వెరీ గుడ్. ఇద్దరు చాలా బాగా చేశారు, శరణ్య అండ్ మనస్వి. ఓకే, నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. ఈ పాట పాడిన సింగర్ ఎవరు? భావిక. ఎవరు? స్వాతి. కలర్స్ స్వాతి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు మనం ఒక డైలాగ్ విందాం. సార్, మీకు పిట్టకథ చెప్పాలి సార్. ఇప్పుడు అవసరమా? అవసరమే సార్.
చెప్పు. ఓ చిన్న పిట్ట సార్ మంచు కొండల్లో అలా ఎగురుతూ ఉంటుంది సార్. చలికి తట్టుకోలేక పాపం తుప్పమని కింద పడింది సార్. చలికి ఊ అని వణుకుతుంది సార్. అంత చెల్లో పక్క నుంచి వెళ్తున్న గేదె ఇంత పేడ దాని మీద వేసింది సార్. చపాక్ అసలే చలి, ఈ పేడేంట్రా భగవంతుడా అని పిట్ట బాధపడింది సార్. కానీ వెంటనే రియలైజ్ అయింది సార్. నెమ్మదిగా ఆ వెచ్చని పేడలో హాయిగా ఉంది సార్. ఆ ఆనందంలో పేడలో నుంచి తల బయటికి పెట్టి ఆ పిట్ట పాట పాడింది సార్. లలలా 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 లా. ఈలో పక్క నుంచి వెళ్తున్న ఒక పిల్లి దాని దగ్గరికి వచ్చింది సార్. చూసింది సార్. పిట్టను బయటికి తీసింది సార్. నీళ్ళలో చపక్ చపక్ పని కడిగి గుట్టుగా మింగేసింది సార్. అబ్బా, ఇదిగో ఇందాక మా యజ్ఞ చెప్పినట్టుగానే అక్కడ ఇంకెవరో కథ చెప్పారు బాగా. ఇక్కడేమో చిలక కథ, అక్కడేమో పిట్ట కథ. క్వశ్చన్ అడగనా? పిట్ట కథ బురద గురించి అంతా చెప్తుంది ఎవరు? యజ్ఞ వేణుమాధవ్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకొక పాట వేసుకుందామా? 6 అడుగుల అందగాడు నన్ను బాబీగలన్నాడు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు. వెరీ గుడ్ డాన్సింగ్ పర్ఫార్మెన్స్. ఈ పాట ఏ సినిమాలోది? హరిణి. మిర్చి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. అబ్బా, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా. మీ ఫస్ట్ క్వశ్చన్. దేశాన్ని తల్లిగా సంబోధిస్తూ భారతీయులు ఏమని జై కొడతారు? జై తెలుగు మాత. జై తెలుగు మాత, జై హిందీ పితానా? సారీ, రాంగ్ ఆన్సర్ అండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వెరీ గుడ్. అంటే ఏంటి? అంటే భారతదేశం మన తల్లి లాంటిది అని. సరే, సెకండ్ క్వశ్చన్ అండి. మహాభారతం ప్రకారం నాకు మేనత్తే అయినా నాకు తల్లి లాంటిది అని శ్రీకృష్ణుడు ఎవరి గురించి చెప్పాడు? ఆప్షన్స్. ఏ కుంతీదేవి, బి భానుమతీదేవి. కుంతీదేవి. రైట్ ఆన్సర్. తీసుకోండి 3 పాయింట్లు. ప్రభావతి 1, పల్లవి 1, స్వప్న 1. సరే యజ్ఞ, మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఒక రైమ్ కానీ ఒక కథ కానీ చెప్తావా? మళ్ళీ రైమ్స్. చెప్పండి. Johnny's papa, eating sugar no papa, telling lies no papa, open your mouth, ha ha ha, ఓపెన్ యువర్ మౌత్. ha ha ha, ఆ ha,
చాక్లెట్స్ ఏం తినట్లేదా? పళ్ళన్నీ అంత బాగున్నాయేంటి? ఐస్ క్రీమ్లు మరేం తింటావు? అన్నము. అన్నము. అన్నంలోకి ఏం కలుపుకుంటావు? పెరుగు, చారు, ఇంకా పప్పు, ఇంకా అన్ని కూరగాయలు. అన్ని. ఏం వెజిటబుల్ అంటే నీకు ఇష్టం? టమాటో. ఓకే, వెరీ గుడ్. ఓకే అండి. నంబర్ 1. కంటే అమ్మ నీ అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్నా అమ్మే కదా. నాని సినిమాలో హీరో ఎవరు? లేకపోతే మీ అమ్మాయిని అడగండి. నాని సినిమాలో మహేష్. ఆప్షన్ ఏ మహేష్ బాబు, బి నాని. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. సంజ 2, ప్రభావతి 1, హీరో మహేష్ బాబు నిజ జీవితం తల్లి పేరు ఏమిటి? ఆప్షన్స్ అండి. ఏ ఇందిరాదేవి, బి భారతీదేవి. భారతీదేవి. సరే చెప్పింది కదా వెనక నుంచి. అవును. దొంగ పిల్ల. రాంగ్ ఆన్సర్. ఇందిరాదేవి కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా. వందనాలమ్మా అంటూ కొడుకు పాత్ర ఏ పాత్రకి వందనాలు అర్పించింది? ఆప్షన్ ఏ తల్లి పాత్రకి, బి అక్క పాత్రకి. తల్లి పాత్ర. వందనాలమ్మా నీకు వందనాలమ్మా, వందనాలమ్మా నీకు వందనాలమ్మా. ఓకే, తీసుకోండి మీరు 3 పాయింట్లు. సంధ్య 2, స్వప్న 1. వాణిశ్రీ దివ్యభారతికి తల్లిగా ఏ సినిమాలో చేశారు? ఆప్షన్స్ ఏ బొబ్బిలి రాజా, బి అసెంబ్లీ రౌడీ. బొబ్బిల్ రాజా. తీసుకోండి. సంధ్య 1, సుధా 1, పల్లవి 1, నంబర్ 3. అమ్మ అమ్మ మాయమ్మ, అమ్మంటేనే నువ్వమ్మ, చల్లంగా చూడవమ్మ. కైకేయి శ్రీరాముడికి ఏమవుతుంది? మదర్. ఇప్పుడే మేము మమ్మీలు డమ్మీలు అనొద్దని చెప్పాం. తెలుగులో చెప్పండి మీరు. అమ్మ. అంటే డైరెక్ట్ గా అమ్మేనా? పిన్ని అవుతుంది. అమ్మయ్యా, పినతల్లి అవుతుంది. ఓకే, తీసుకోండి. 6. సంధ్య 2, ప్రభావతి 2, పల్లవి 1, సుధా 1. సిసింద్రి సినిమాలో మాస్టర్ అఖిల్ తల్లిగా ఎవరు నటించారు? ఆమని. కరెక్ట్ అండి. అఖిల్ కి నిజ జీవితంలో తల్లి అమల అయితే సిసింద్రి సినిమాలో అఖిల్ తల్లిగా చేసింది ఆమని. ఓకే, తీసుకోండి. ప్రభావతి 1, జ్యోతి 1, సంధ్య 1, పల్లవి 2, సుధా 1. ఎస్. నంబర్ 2. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా కనివి తీరదెందుకని. చంటి సినిమాలో హీరో వెంకటేష్ తల్లిగా ఎవరు నటించారు? ఆప్షన్స్ ఏ సుజాత, బి శ్రీవిద్య. సుజాత. కరెక్ట్. 3 పాయింట్లు. స్వప్న 3. బలరాముడి కన్న తల్లి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ రోహిణి, బి యశోద. యశోద. రాంగ్ ఆన్సర్. అసలైతే ఆదిశేషుడు ముందుగా దేవకీ గర్భంలోనే పడ్డాడు. తర్వాత విష్ణుమూర్తి దేవకీదేవి గర్భంలోని పిండాన్ని రోహిణి కడుపులోకి పంపించి రోహిణికి పుట్టేలాగా చేశాడని పురాణ కథల్లో ఉంది. గర్భసంచిలో సమస్యలు అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పిల్లల్ని కనే పరిస్థితి లేనప్పుడు వారి గర్భాశయంలోని అండాన్ని మరో స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెట్టి దాన్ని పిండంగా ఎదగనిస్తారు. ఆ తర్వాత ఆ స్త్రీ శిశువుని కంటుంది. దాన్ని అద్దె గర్భం అని ఈ మధ్య కాలంలో అంటున్నారు. అద్దె గర్భాన్ని సరోగెసీ అంటున్నారు. అయితే ఈ ప్రక్రియ ద్వాపర యుగంలోనే ఉందన్నమాట. అక్కడే మొదలెట్టారు. ఇప్పుడు ఇంకొంచెం పాపులర్ అయింది. ఓకే అండి, థ్యాంక్ యూ. నంబర్ 5. హ్యాపీ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ జెనీలియా, బి హన్సిక. అనుష్క. జెనీలియా కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, సెకండ్ క్వశ్చన్.
అల్లు అర్జున్ కి తల్లిగా జయసుధ నటించింది ఏ సినిమాలో? ఆప్షన్ ఏ పరుగు, బి దేశముదురు. దేశముద్దు. రాంగ్ ఆన్సర్. పరుగు. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్ వేద్దామా? ఎక్స్క్యూజ్ మీ, మీరేంటి ఇక్కడ నించున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం డాన్స్? ఓపెన్ గన్మన్ స్టైల్. ఓపెన్ గన్మన్ స్టైల్. గన్ మ్యాన్ స్టైలా? ఓపెన్ గన్ మ్యాన్ స్టైలా? అదేం స్టైల్? ఎలా ఉంటుంది చెప్పు. నేను చేస్తా, చూడు తర్వాత. ఓ మై గాడ్. పాటే. 오빤 강남스타일 강남스타일 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 나는 선호해 낮에는 너만큼 따사로운 그런 선호해 커피 식기도 전에 원샷 때리는 선호해 밤이 오면 심장이 터져버리는 선호해 그런 선호해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 지금부터 갈 때까지 가볼까 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 성숙해 보이지만 놀 땐 노는 여자 이때다 싶으면 묶었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출보다 야한 여자 그런 감각적인 여자 나는 선호해 점잖아 보이지만 놀 땐 노는 선호해 내가 되면 완전 미쳐버리는 선호해 근육보다 사상이 울퉁불퉁한 선호해 그런 선호해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 지금부터 갈 때까지 가볼까 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 섹시 레이디 오빤 강남스타일 오빤 강남스타일 వాట్ ఎ ఫెంటాస్టిక్ ఫెంటాబులస్ డాన్స్. అబ్బా, అందరూ చాలా బాగా చేశారు. వెరీ గుడ్. నేను ఇప్పటి వరకు గ్యాంగ్నమ్ స్టైల్ అంటే ఇలా ఇలా అనుకున్నాను. నాకు కొత్త స్టెప్ నేర్పించింది యజ్ఞ. ఇలా ఇలా కూడా అని. ఇలా అండ్ ఇలా కూడా. అది కరెక్ట్ గా ఓపెన్ అనగానే ఇలా ఓపెన్ అన్నమాట. ఇది విండో అనుకుంటాను కదా. ఇదేంటి? ఓపెన్ గన్ మ్యాన్ స్టైల్. పైగా గంగమ్ స్టైల్ కాదు, గన్ మ్యాన్ స్టైల్. ఓకే, చూసాను, బాగుంది డాన్స్. ఎవరు నేర్పించారు? మా టీచర్ డాన్సర్. ఓ, టీచరు మీ డాన్సర్. సరే, ఇప్పుడు మన నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? బోలో చిత్రం బోలో. సరే, మొదటి చిత్రం. ఓకే, స్వప్న. రాధిక. మీకు 6 పాయింట్లు అండి. నెక్స్ట్ చిత్రం. సుధా శరణ్య. సుజాత. సుధా శరణ్య 6 పాయింట్లు. తర్వాత చిత్రం. స్వప్న. జయసుధ. మీకు 6.
నెక్స్ట్ చిత్రం. సుధా. సుధా. అదే నేను అడుగుతున్నాను. సుధా చెప్పు. సుధా. సుధా ఏమిటి? మీ పేరు ఎవరు అడిగారు ఇప్పుడు? ఆ మదర్ పేరు సుధా. సరే చూద్దాం. చాలా సినిమాల్లో మదర్ క్యారెక్టర్స్ చేసిన సుధ గారు. 6. నెక్స్ట్ చిత్రం. జ్యోతి. శారదా. జ్యోతి గారు తీసుకోండి 6 పాయింట్లు. థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం. స్వప్న. సుహాసిని. స్వప్న 6 పాయింట్లు. ఓకే, చిత్రాల రౌండ్ ముగిసింది. స్కోర్ ఏంటో చూద్దాం. ఆట ఆడుకుందాం రా. అమ్మలేమో అరటిపండు తింటారు, తర్వాత బంతాట ఆడతారు, తర్వాత మంచినీళ్ళు తాగుతారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి విజయడంకాని ఎడమ చేత్తో 3 సార్లు మోగిస్తారు. ఆ తర్వాత ఒక బలూన్ తీసుకుంటారు. ఇక్కడ పెన్సిల్ ఉంది కదా, దీంతో ఫట్ అని పగలగొడతారు. మళ్ళీ 3 సార్లు. మళ్ళీ ఇంకో బలూన్. మళ్ళీ వీడాపిగా కాలక్షేపం చేస్తూ ఉంటారు అనమాట. ఇలా మోగించినటువంటి విజయడంకాకి 6, పగలగొట్టిన బెలూన్ కి 6. ఓకేనా? 1 2 3 గో. డంకాలు 20 బలూన్లు అంటే 40 ప్లస్ అవి 3. 43 ఇంటూ 6 258 పాయింట్స్. రోటీ మేకర్. 1 2 3 గో. ఇవి రెండు కలిపి 31, అది 3. 34 ఇంటూ 6 204. అండ్ వాటర్ ప్యూరిఫైయర్. 1 2 3 గో.
3 204 హాట్ బాక్స్ సెట్ 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara. మీరు కొన్నిసార్లు డంకాని 3 సార్లు మోగించలేదు. ఇది 32 33 34 35 ఇంటూ 6 210 పాయింట్స్. అండ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Bota boti cheating, cheating maring fighting. Meety rankulu kosam. ఇవి రెండు కలిపి 30 31 32 ఇంటూ 6 192 పాయింట్స్ వచ్చాయండి. అండ్ మీరు గెలుచుకుంటున్నారు హండీ సెట్. 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Bota boti cheating. One, 32, 33, 34 into 6, 204 points. అండ్ అలాగే డిన్నర్ సెట్. ఇవాళ మన స్టార్ మహిళ అండ్ స్టార్ బాలిక ఎవరో తెలుసా? సుధా అండ్ శరణ్య. కొట్టినా దుట్టినా తాళి బుట్ట కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి దేనికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి.
బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో